విష్ణువు యొక్క కౌమోదకి గద అంశతో జన్మించారు. మహాబలిపురం స్థలశయన పెరుమాళ్ళ ఆలయం అని ఉంది. అక్కడ బయట ఉన్న ఉద్యానవనంలో జాజిపూ పొదరింట్లో అయోనిజుడిగా జన్మించారు ఆయన. ఇంకా మూడవ ఆళ్వారు పేరు పేయాళ్వారు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క నందక ఖడ్గం అంశతో జన్మించారు. బావిలో దొరికారు ఆయన. వీళ్ళ ముగ్గురు మూడు మూడు వేరే వేరే ప్రదేశాల్లో జన్మించారు. ఒక రాత్రి పొయ్గే ఆళ్వారు వెళ్తూ ఉండగా వర్షం మొదలైంది. దగ్గరలో ఉన్న చిన్న కుటీరం బయట ఉన్న అరుగు మీద ఆయన పడుకున్నారు. ఇంతలో పూదత్తాళ్వారు గారు వచ్చి, వర్షంలో తడవకుండా కాస్త ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే తప్పకుండా రండి, ఇక్కడ ఒకళ్ళు పడుకునే స్థలం ఉంది, కానీ కూర్చుంటే కనుక ఇద్దరం కూర్చోవచ్చు రండి అంటే ఇద్దరు కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుంటున్నారు. ఈ లోపల మూడో ఆయన పేయాళ్వారు వచ్చి విచిత్రంగా, బయట వర్షం పడుతోంది, ఇక్కడ నేను కూర్చోవచ్చా వెలిసే వరకు అన్నట. అంటే నిస్సందేహంగా రండి, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురం అయితే మనం నించునేంత స్థలం ఉంది రండి అన్నట. ఇలా ముగ్గురు